తరువాత మరొక విశిష్ట అతిథి శ్రీ ఆదిమూలపు సురేష్ గారిని వేదిక మీదకి సాధారణంగా సవినంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 66వ జయంతి ఉత్సవాలు ఈరోజు అట్లాంటా పట్టణంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మరి జరుపుతుండగా ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి తోటి శాసనసభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ ఎన్ఆర్ఐ కమిటీ మరి కన్వీనర్స్ పెద్దలు గురువారెడ్డి అన్నకు రత్నాకర్ అన్నకు వారి టీమ్స్ ముఖ్యంగా కన్వీనర్స్ అందరికీ మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి అమెరికా సంయుక్త రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చేసినటువంటి మై బిలవెడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఆల్ చిల్డ్రన్ మీ అందరికీ జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆ నాయకుడిని స్మరించే ఒక చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి సవినయంగా మీ అందరికీ ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. వక్తలందరూ సవివరంగా ఆ మహానేత గుణగణాల గురించి, ఆ మహానేత పరిపాలన దక్షత గురించి, ఆ మహానేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి సవివరంగా చెప్పడం జరిగింది. మరి ఇచ్చిన సమయం 5 నుంచి 7 నిమిషాల్లో 1 నిమిషం అయిపోయింది. నిజంగా ఈరోజు ఇక్కడ అట్లాంటా మహానగరంలో ఆ మహానేత గురించి మరి ముఖ్యంగా ఇంత ఎడ్యుకేటెడ్ క్రౌడ్కు చెప్పే అవకాశం వస్తుందని మాత్రం నేను నిజంగా నా జీవితంలో ఊహించలేదు. దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాజకీయ చరిత్రలో కూడా ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందనే సంగతి కూడా సవినయంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క చక్కటి సంప్రదాయానికి మరి తెరలేపిన పెద్దలందరికీ ఈరోజు ఉన్నారు. మరి ఈరోజు ఒక మొదటి బిగినింగే, బట్ ఐ డోంట్ నో వేర్ యూ ఆల్ విల్ గో. ఏ జర్నీ టు ద మూన్ ఆల్సో స్టార్ట్స్ విత్ 1 స్టెప్. సో కాబట్టి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి అధికారంలోకి తీసుకొచ్చే దిశలో ఎన్ఆర్ఐ కమిటీ వారి యొక్క పాత్ర కూడా మరి అంచెలంచెలుగా ఎదిగి ఒక ప్రముఖ పాత్రలో నిర్వహిస్తుందని, మా యొక్క గెలుపులో కూడా మీరందరూ ప్రధాన పాత్ర వహిస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను. ఒక చక్కటి అదృష్టం కూడా నాకుంది. 2009లో ఆ మహానేత ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగు జాడలతోటి ఆయన ముందు నడుస్తుండగా వీ హ్యాడ్ అన్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆఫ్ వాకింగ్ ఇన్ టు ది పోర్టల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, 13th అసెంబ్లీ. అట్లాగే 2014లో కూడా మన యువనేత గడప పులిబిడ్డ జనహృదయ నేత జగనన్నతో పాటు 2014లో కూడా విభజించిన మరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరి ఆయనతో పాటు కూడా అడుగులు కలిపి మరి నడిచిన ఒక అపూర్వమైన అవకాశం మరి నాకు దక్కినందుకు నిజంగా భగవంతునికి నేను ధన్యవాదాలు ఎప్పుడు మరి తెలియజేసుకుంటా ఉన్నాను. 2009-14లో మరి దివంగత నేత ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ గారి పరిపాలన దక్షత గురించి కళ్ళారా చూసే భాగ్యం మరి కేవలం ఒక 3 నెలలు మాత్రమే దక్కింది.
but for that rest of the period, the 4 or 5 years, we have worked as MLAs. We have seen the long-lasting impact of all these welfare programs which have been etched out and coined and implemented by that great leader. మీకు తెలియకపోవచ్చు బహుశా, మేబీ పీపుల్ హూ హ్యావ్ సీన్ పావర్టీ, పీపుల్ హూ హ్యావ్ కమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్, పీపుల్ హూ హ్యావ్ రియలీ seen the sufferings of downtrodden, weaker sections, and I'm sure they will definitely agree with the welfare schemes. How he has coined. ఇప్పుడే సభలో ప్రారంభోత్సవంలో మరి ప్రారంభ గీతం పాడుతూ మరి అమ్మ మాట చెప్పారు. నేను రాజశేఖర రెడ్డి గారి ప్రేమ అభిమానంతో పాటు ఆయన ప్రారంభించిన ఆరోగ్యశ్రీ కార్యక్రమంతో కూడా నేను ప్రభావితమైనని చెప్పి మరి చెప్పడం జరిగింది. ది బ్యూటిఫుల్ పోర్షన్, ది బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఆల్ ది సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ వైఎస్ఆర్ గారు ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ ఆన్ సాచురేషన్ మోడ్. సాచురేషన్ మోడ్ అనేది అబ్సల్యూట్ గా చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఒక పర్టికులర్ పార్టీకి ఉపయోగపడాలి, ఒక పర్టికులర్ పార్టీ కాడర్కు మరి లాభదాయకంగా ఉండాలి, ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీని కన్సల్టేట్ చేసుకోవడానికి ఉపయోగపడే పథకాలు ఉండాలనే దృక్పథం ఈరోజు మనం చూస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అయినా మరి ఇతర రాష్ట్రాల్లో వేరే పార్టీలైనా, బట్ ఈజ్ వన్ లీడర్ హూ హస్ యాక్చువల్లీ ఇంప్లిమెంటెడ్ ఆల్ ది ప్రోగ్రామ్స్ ఆన్ సాచురేషన్ మోడ్. అంటే అర్హులైన వాళ్ళందరికీ ఇది కావాలి. తర్వాత ఎవరు ఓట్లు వేస్తారా ఓట్లు వేరే తర్వాత సంగతి నేను చూస్తాను, కానీ నా పథకాలు మాత్రం అందరికీ అబ్సల్యూట్లీ 100% అండ్ సాచురేషన్ మోడ్ మరి ఇంప్లిమెంట్ చేయగలిగిన దమ్ము సత్తా ఉన్న నాయకుడు మన వైఎస్ఆర్ అనే సంగతి కూడా సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈజ్ అ మ్యాన్ విత్ లార్జ్ హార్ట్, ఈజ్ అ వెరీ డేరింగ్ లీడర్, డెడికేషన్ అండ్ మోర్ దాన్ దట్ కంపాషన్ అండ్ ఎంపతి. ముఖ్యంగా జలగ్రామ్, బికాస్ బీయింగ్ ఏ టెక్నోక్రాట్ అండ్ సివిల్ ఇంజనీర్, ఐ ఆల్వేస్ అడ్మైర్ హిమ్ ఫర్ దట్ మెగా ప్రాజెక్ట్స్ హి హస్ టేకెన్ అప్. 1,00,000 కోట్ల రూపాయలతోటి 1 కోటి ఎకరాలకు మరి నీరు అందించాలని చెప్పి 5 years పీరియడ్ లో అనేకమైన ఆల్మోస్ట్ అరౌండ్ 70+ ప్రాజెక్ట్స్ కు శ్రీకారం చుట్టి మరి ఆయన చనిపోయడానికి ఆల్మోస్ట్ 20 నుంచి 25 లక్షల ఎకరాలకు నీరు అందించిన ప్రాజెక్ట్స్ రూపకల్పన చేయడం అనేది మామూలు విషయం కాదు. అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మరి డెఫినెట్ గా దే విల్ అప్రిషియేట్ ద గ్రేట్ మ్యాన్. అందుకే ఆయన అందరినీ మనం ఆయన్ను మరి అపర భగీరథుడు అని చెప్పి కూడా మనం చెప్తా ఉన్నాం. ఈ రోజు ఆ ప్రాజెక్ట్స్, ఆయన రూపకల్పన చేసిన ప్రాజెక్ట్స్ ను అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు బద్దలు పెట్టుకుంటా ఉన్నారు. తల పట్టుకొని ఈ ప్రాజెక్ట్స్ ని ఏ విధంగా వాళ్లకు అనుకూలంగా మలుచుకోవాలి, ఏ విధంగా దీన్ని మరి ఆయన యొక్క పథకాలకు తూట్లు పొడవాలని చెప్పి మాటల గారడితోటి మరి ఈ రోజు ప్రయత్నం చేస్తున్న సంగతి కూడా మనం రెండు చూస్తా ఉన్నాం. ఎవరైనా కూడా ఖచ్చితంగా ఇవన్నీ పక్కన పెడితే ఈ 2 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి తెలంగాణ రాష్ట్రాలు అయితేనేమి, పార్టీలకు అతీతంగా ఏ ఒక్క ఎన్ఆర్ఐ అయినా కూడా మరి ఈ రోజు అమెరికాలో కూడా మరి మీరు మీ ఆటా అసోసియేషన్ లేకపోతే తానా అసోసియేషన్ లేకపోతే ఇంకా XYZ ఏ అసోసియేషన్ లో ఏ వ్యక్తి అయినా కూడా తెలుగు వారు అనేవారు ఎవరైనా కూడా గుండె మీద చేసుకొని ఖచ్చితంగా మరి చెప్పగలరా, రాజశేఖర రెడ్డి గారు బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగేదా అనే సంగతి కూడా ఈ సందర్భంగా సవినయంగా నేను అందరికీ తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మరి సంయుక్తంగా ఉండేది అని చెప్పి ప్రతి ఒక్కరి మనసులో మరి భావన ఈరోజు మనం చూస్తున్నామంటే ఆ యొక్క నాయకుడి యొక్క దమ్ము, ధైర్యము, పరిపాలన దక్షతకు ఒక నిదర్శనమైన సంగతి కూడా ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మహనీయుని స్మరించుకుంటూ మరి పులి కడుపున పులే పుడుతుందంటారు. తృప్తిలో చక్కటి అవకాశాన్ని కోల్పోయాం. జగన్ అన్నను ముఖ్యమంత్రి చేసుకునే ఒక మహా అవకాశాన్ని మనం మరి జారవిడుచుకున్నాం. తప్పులు ఎక్కడైనా జరిగిండొచ్చు, కానీ ఖచ్చితంగా ఆ ఒక్కరోజు, ఆ ఏక్ దిన్ ఎప్పుడు వస్తుంది అనే ఆ ఒక్కరోజు కోసం మనం అందరం ఎదురు చూస్తా ఉన్నాం, ఎదురు చూడాలి. ఖచ్చితంగా 2019 ఎలక్షన్స్ లో జగన్ అన్న ముఖ్యమంత్రి అవడం సాధ్యమనే సంగతి కూడా ఈ సందర్భంగా సవినయంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక బేసిక్ క్వాలిటీ
అబౌట్ దిస్ గ్రేట్ మ్యాన్ ఈజ్ రిలయబిలిటీ ఫ్యాక్టర్. విశ్వసనీయత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అది కోల్పోయారు. 100% ఆయన ఈరోజు విశ్వసనీయత కోల్పోయారు. ప్రతి ఒక్కరిలో ఈరోజు రైతాంగం చూసుకున్నా, విద్యార్థులు చూసుకున్నా, మరి ఈరోజు వృద్ధులు మరి వికలాంగులైనా, మరి ఈరోజు మహిళలైనా కూడా ఈరోజు ఒకటే మాట తప్పాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పాడు. మరి ఒక్కసారి మనల్ని మోసం చేశాడు. మరి ఒక్కసారి ఈ యొక్క రాష్ట్రాన్ని మరి ఈ యొక్క అభివృద్ధి దిశలో కాకుండా మరి తిరోగమన దిశలో ఈరోజు తీసుకుపోతున్నాడని చెప్పి ఈరోజు అందరూ బాధపడతా ఉన్నారు. యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టరీస్ ఫాస్ట్ సెట్టింగ్ ఆన్ దిస్ గవర్నమెంట్. ఇట్ ఈస్ నెక్ డీప్ ఇన్ కరప్షన్స్ అనే సంగతి కూడా ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇది ఒక చక్కటి అవకాశం. అండ్ డెఫినెట్లీ మేము ఈరోజు ప్రజలు మా మీద పెట్టిన ఈ యొక్క బాధ్యత, ఈ ప్రతిపక్ష బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తూ ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆ యొక్క విశ్వసనీయత, ఆ యొక్క ఇచ్చిన మాట కోసం దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎంతవరకైనా పోయాడు. ఆయన నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా కూడా, ఎన్ని కష్టాలైనా వచ్చుకున్న ఒక చక్కటి, ఒక వండర్ఫుల్ నోబుల్ క్వాలిటీ ఇట్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్ అనే సంగతి కూడా ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ, ఆ క్వాలిటీస్, ఆ గుణగుణాలని పుణికిపుచ్చుకున్న మరి యువనేత ఈరోజు ఉన్నారు. మరి ఆయన గురించి మరి ఎందుకో మరి పదే ఆయన గుణగణాల గురించి చెప్తా ఉన్నారు. ఐ డోంట్ నో వై యూ గాట్ డౌట్ అబౌట్ ది ఏబుల్ క్వాలిటీస్ అండ్ లీడర్షిప్ ఆఫ్ దిస్ యంగ్ డైనమిక్ మరి జగన్ అన్న. బట్ ఐ హావ్ సీన్ హిమ్ from very close angles, and then I had an opportunity to interact with YSR garu and now with Jagan sir. Absolutely very hard working person. He is also a man with compassion, dedication, and more than that, God has really given him some touch, maybe the charisma or whatever you see. You can see the grace in his eyes. మరి ఈరోజు అందరూ అంటా ఉంటారు, ఏదో మరి సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, తెలుగు సినిమాల్లో మరి ప్రతి ఒక్క హీరోకి ఏదో టైటిల్ పెట్టుకుంటారు గుర్తు పెట్టుకోవడానికి. ఏదో మెగాస్టార్ అనో, మరి రెబల్ స్టార్ అనో, మరి లేకపోతే రియల్ స్టార్ అనో, లేకపోతే స్టైలిష్ స్టార్ అనో. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, స్టార్ ఆఫ్ స్టార్స్ జగన్ అనే సంగతి కూడా సందర్భంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఆయనతోటి కలిసి పనిచేసే ఒక చక్కటి అవకాశాన్ని మరి ఈరోజు మరి మాకు ఇచ్చారు. మేము నిలబెట్టుకుంటాం, కష్టపడి పనిచేస్తాం. అండ్ దెన్ వీఆర్ వెరీ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ టీమ్. ఈరోజు మరి మీరు మమ్మల్ని పిలిపించి ఇక్కడికి మరి యొక్క ప్రోగ్రామ్ లో మరి పాలు పంచుకునే చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చారు. అండ్ ఐఎమ్ షూర్ అట్లాంటా ఈరోజు ఈజ్ గోయింగ్ డౌన్ ఇన్ టు ది హిస్టరీ ఆఫ్ వైఎస్ఆర్ పొలిటికల్ పార్టీ చాప్టర్స్. అండ్ ఐఎమ్ షూర్ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ జరగాలని, మరి అవకాశం ఉంటే మేము కూడా పాల్గొనే మరి అవకాశం కూడా మాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి సిటీలో కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా సార్లు మరి మేము 2014 ఎలక్షన్ లో కూడా మేము చూసాం. మరి తెలుగుదేశం పార్టీకి ఎన్ఆర్ఐ సపోర్ట్ ఉంది. తెలుగుదేశం పార్టీకి మరి ఎన్ఆర్ఐస్ మరి వండర్ఫుల్ ఐడియాస్ ఇచ్చారు. ఎన్ఆర్ఐ కమ్ ఆల్ ది వే టు ఆంధ్రప్రదేశ్ అండ్ దే హావ్ గివెన్ అప్ they have given lot of programs and they have given lot of support అని చెప్పారు. నౌ డే హస్ కమ్ ఫర్ us also. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఎన్ఆర్ఐస్ ఉన్నారు. అండ్ దిస్ ఇంటెలిజెన్షియా అండ్ దిస్ వండర్ఫుల్ క్రౌడ్, దిస్ డ్రీమ్ ఆఫ్ దిస్ స్టేట్ ఆర్ దేర్ విత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నిజంగా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. మరి ఈ రోజు ఇంత ఎన్లైటెడ్ క్రౌడ్ కు మరి మీరు మాట్లాడే ఒక అవకాశం మాకు ఇచ్చారు. డౌన్ ద లైన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఎవ్రీబడి ఈస్ వాచింగ్ దిస్ ప్రొసీడింగ్స్. ఈరోజు ఎన్ఆర్ఐస్ అంటే యు ఆర్ ఆల్ బ్లెస్డ్ లాట్ మీరు చెప్పారు. మరి భాస్కర్ రెడ్డి అన్న చెప్పారు, మరి అన్ని వదిలేసి మరి దూరంగా మరి వేల కిలోమీటర్ల దూరంలో మరి సప్త సముద్రాలను దాటి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి స్టిల్ మాకన్నా ఎక్కువ తెలుగుదనంతో ఈ రోజు మీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే నిజంగా మేము గర్వపడుతున్నాం. మరి మీ దగ్గర నుంచి మరి రాబోయే రోజుల్లో మంచి సజెషన్స్, మరి మరి మంచి ఐడియాస్, ఇంప్లిమెంటేషన్స్, ఎంఐఎస్ రిపోర్ట్స్ మాకు మార్గదర్శకంగా ఒక దిక్సూచిగా మీరు ఉంటారని, మరి మీరందరూ కలిసికట్టుగా మరి ఐకమత్యంగా మాలాగా మరి ఎలాంటి గ్రూప్స్ మరి పొలిటిక్స్ లో ఉండకుండా మీరు ఒక సాలిడ్ స్ట్రాంగ్
వెల్ లిట్ గ్రూప్ గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మరి చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు మరి అన్న మరి గురవరెడ్డి అన్నకు రత్నాకర్ అన్నకు మరి అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్, జై జగన్.